అనకాపల్లి నుంచి ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ప్రతి పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సుందరపు కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుందనే దాని మీద ఒకసారి బూత్లోకి వెళ్ళటం జరిగింది. అంతే కూడా బాగానే ఉంది. అయితే కొంచెం మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది. స్టాంప్ వేయలేదని, స్టాంపు వేయకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. దాన్ని కూడా ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏమైనా స్టాంపులు వేయకపోయినా ఏదైనా అది పూర్తిగా మరి అధికారులదే తప్పు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ వాటి మీద దృష్టి పెట్టాలి. మేమైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అనేక మంది మా దగ్గరికి తీసుకొచ్చారు. మా విన్నపం ఏంటంటే యాజ్ ఏ క్యాండిడేట్గా ఏ ఓటు కూడా ఇన్వాలిడ్ అవ్వకూడదు, అన్నీ కూడా వ్యాలిడ్గానే ఉండాలి. దానికి ఆర్ఓ గారు మరొకసారి దృష్టి సారించాలి. మా ఉద్దేశం అయితే మాత్రం ఓట్లు ఈరోజు మాకు ఎక్కువగా వస్తాయి. మాకు మొత్తం స్టేట్ అంతా కూడా మా వైపే చూస్తున్నారనేది ఉంది. కాబట్టి మావి ఏమైనా ఇబ్బంది